యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు లూకా సువార్త నుండి ప్రశ్నలు మరియు సమాధానములు తెలుసుకుందాము. 1. విత్తబడిన వాక్యమును గూర్చి యేసు తెలుపుచు, రాతి నేలను పడిన విత్తనమును పోలిన వారు ఎవరన్నారు? జవాబు: రాతి నేలను పడిన విత్తనమును పోలిన వారు ఎవరనగా, వినునప్పుడు దేవుని గూర్చిన వాక్యమును సంతోషంగా అంగీకరించేవారు, కానీ వారికి వేరు లేనందున కొంచెం కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోదురు. 2. ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారు ఎవరు? జవాబు: ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారు ఎవరనగా, వాక్యము విని కాలం గడిచిన కొలది జీవ సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. 3. దేవుని వాక్యమును గూర్చి తెలుపుచు, మంచినీళ్ళను పడిన విత్తనమును పోలిన వారు ఎవరని యేసు చెప్పాను? జవాబు: మంచినీళ్ళను పడిన విత్తనమును పోలిన వారు ఎవరనగా, యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించువారు. 4. ఎవడైనను దీపము ముట్టించి ఎక్కడ పెట్టును? జవాబు: ఎవరైనను దీపము ముట్టించి లోపలికి వచ్చేవారికి వెలుగు అగపడు వలనని దీపస్తంభము మీద పెట్టును. 5. ఎవడైనను దీపమును వెలిగించి ఎక్కడ పెట్టడు? జవాబు: ఎవడైనను దీపమును వెలిగించి పాత్రలో కప్పివేయడు. 6. కరిగిన వారికి ఏమి చేయబడును? కరిగిన వారికి ఇంకా ఇవ్వబడును. 7. లేని వారికి ఏమి చేయబడునని యేసు చెప్పాను? లేని వాని యొద్ద నుండి తనకు కలదని అనుకున్నది కూడా తీసివేయబడును గనుక మీరు ఎలాగ వినుచున్నారో చూచుకునుడని యేసు చెప్పాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ కూడా వ్రాయండి. థ్యాంక్ యూ.